థ్రోట్ ఇన్ఫెక్షన్కు ఆక్యుపంక్చర్లో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇదంతా కూడా మళ్ళీ మనకి లంగ్ రిలేటెడ్ డిసార్డర్ అండి. ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచే అవకాశం ఉంది. దెర్ ఆర్ హిట్ పాయింట్స్ అంటాం మేము, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. హోమియోస్టాటిక్ ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ అండ్ టోనిఫికేషన్ పాయింట్స్. ఈ పాయింట్స్ ద్వారా మనకి ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేస్తూ ఇప్పుడు పర్టికులర్ పేషెంట్ ఇప్పుడు మనం ఒక షాప్ అంటే ఇప్పుడు ప్రతి అదే ఒక ఫ్యామిలీలో అందరం సేమ్ అదే ఐస్ క్రీమ్ షేర్ చేసుకొని తిన్నాం, కానీ ఒక్కరికి ఎఫెక్ట్ అయింది అంటే తన ఇమ్యూనిటీ డౌన్ ఉంది కనుక అక్కడ వైరస్ సెట్ ఇన్ అయింది లేదా బ్యాక్టీరియా సెట్ ఇన్ అయింది, ఇన్ఫెక్షన్ వచ్చింది. సో మనకి ఆ పర్టికులర్ పేషెంట్కి మనం ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచితే కనుక వేరే ఫ్యామిలీ మెంబర్స్ లాగా తనకి కూడా ఐస్ క్రీమ్ ఏమీ హార్మ్ చేయదు. సో ఈ విధంగా మనం చూసుకుంటే కనుక ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరుగుతుందో డిసీజ్ అట్లా తగ్గుతూ వస్తుంది. డిసీజ్ ఎప్పుడైతే డామినేట్ అవుతుందో ఇమ్యూనిటీ లో అయ్యి మనకి డిసీజ్ని డామినేట్ చేస్తూ డిసీజ్ ప్రెసిపిటేట్ అవుతూ ఉంటుంది. సో ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసే పాయింట్స్ యాక్యుపంక్చర్లో చాలా చాలా మంచి చక్కటి ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసే పాయింట్స్ ఉన్నాయి. DU14 మళ్ళీ తర్వాత SP6, ST36, LI11 ఇట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ద్వారా మనం ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. సో ఇన్ఫెక్షన్ని మనం క్లియర్ చేసే అవకాశం ఉంది. ఏ మెరిడియన్లో మనకి ఇన్ఫెక్షన్ వచ్చి మనల్ని పీడిస్తూ ఉందో, మనకి డిసీజ్ క్రియేట్ చేస్తూ ఉందో ఆ మెరిడియన్ని మనం క్లియర్ చేస్తాం, ఇన్ఫెక్షన్ కూడా మనం క్లియర్ చేస్తామండి. ఆక్యుపంక్చర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? మనం వేరే మెడిసిన్స్ ఏం తీసుకోవట్లేదు, దీంట్లో మనకి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం లేదు. యాక్యుపంక్చర్ ఇస్ ద అంటే ఈ సిస్టమ్ ఇంత తొందరగా ఫ్లేర్ అప్ అంటే ఇప్పుడు దో ఇట్ ఈస్ సెట్ టు బి వెరీ వెరీ అంటే ఓల్డ్ థెరపీ. ఈ మధ్యనే మనకి ఒక 3 to 4 decades బ్యాక్ అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ చైనా వెళ్ళినప్పుడు తన అసిస్టెంట్కి అపెండిసైటిస్ అవుతే కనుక వాళ్ళు చైనీయులు దే హ్యావ్ ట్రీటెడ్ హిమ్ విత్ యాక్యుపంక్చర్ ఎటువంటి సర్జరీ లేకుండా. సో హీ కేమ్ బ్యాక్ టు US అండ్ హీ గాట్ ఇంప్రెస్డ్ అబౌట్ ద థెరపీ. తను WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిక్వెస్ట్ చేశారు, ఈ థెరపీ దిస్ ఈజ్ ఎక్సలెంట్ థెరపీ, దిస్ థెరపీ హ్యాస్ టు బి మనకి వరల్డ్ వైడ్ వెళ్ళిపోవాలి. ఇది దీన్ని అంటే అప్పుడు WHO వాళ్ళు దే హ్యావ్ రిక్వెస్టెడ్ చైనీస్ గవర్నమెంట్ అండ్ చైనా వాళ్ళు చైనీస్ లాంగ్వేజ్ నుంచి దే హ్యావ్ ట్రాన్స్లేటెడ్ ఫ్యూ చాప్టర్స్ ఆఫ్ యాక్యుపంక్చర్ అండ్ గివెన్ ఇట్ టు ద వరల్డ్. సో ఇదంతా జరిగి 4 decades అండ్ హార్డ్లీ. ఈ 4 decadesలో కూడా ఫస్ట్ ఒక 10 years వరకు చైనాకి వెళ్ళి లోపల పోయి నేర్చుకోవడానికి అవకాశం చాలా తక్కువ ఉండే, ఎందుకంటే చైనాది కమ్యూనిస్ట్ కంట్రీ. అండ్ సెకండ్ బ్యారియర్ ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ బ్యారియర్. చైనా ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్కి ఓపెన్ అయిందో అండ్ దే హ్యావ్ చైనా నుంచి వాళ్ళు ఇంగ్లీష్ అదంతా కూడా స్పీకింగ్ ఇంప్రూవ్ అయిందో అప్పటి నుంచి యాక్యుపంక్చర్ వేరే కంట్రీస్కి ఈజీగా కొంచెంగా వెళ్ళడం స్టార్ట్ అయింది. ఈ 3 decades హార్డ్లీ 3 to 4 decadesలో ఇట్ ఈస్ కాంకరింగ్ ద వరల్డ్. మోర్ దెన్ 105 countries ఆర్ అడాప్టింగ్ యాక్యుపంక్చర్ నౌ బికాస్ ఆఫ్ ఇట్స్ రిజల్ట్స్. అంటే రియల్గా వచ్చే రిజల్ట్స్ వల్ల యాక్యుపంక్చర్ ఇట్ ఈస్ గెటింగ్ ఫ్లేర్ అప్. ఇట్ ఈస్ లైక్ ఫైర్ లాగా మూవ్ అవుతూ ఉంది. ఇట్ హ్యాస్ డామినేటెడ్ ఆల్ ద అదర్ ఆల్టర్నేటివ్ థెరపీస్. నౌ ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ థెరపీ బీయింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద వరల్డ్. సో అంత చక్కటి రిజల్ట్స్ ఉన్నాయి కనుకనే యాక్యుపంక్చర్ ఈ స్థాయికి వచ్చింది. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ మెడిసిన్ ఇన్సైడ్. సో మెడికల్గా మనకి మెడిసిన్స్ లేకుండానే మనం ట్రీట్ చేస్తాం. కొన్ని పాయింట్స్ తీసుకొని మనం ఆ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేస్తాం కనుక బ్లాక్ క్లియర్ చేస్తాం కనుక ఎటువంటి మనం మెడిసిన్ లోపలికి ఇవ్వట్లేదు కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ పేషెంట్ వాడుతున్న మెడిసిన్స్ కంపల్సరీగా వాడుతున్న మెడిసిన్స్ వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉందండి. ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, రొమటైడ్ ఆర్థరైటిస్ వంటి వాటికి ఆక్యుపంక్చర్లో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? చాలా చక్కటి ప్రశ్న అండి ఇది. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఆర్థరైటిస్ అనగానే ఇట్ ఈస్ ఎన్ ఏజింగ్ ప్రాసెస్ అంటాము, లేదా ఇట్ ఈస్ ఎ డీజనరేటివ్ ప్రాసెస్ అంటాము. వీ లెర్న్ లాట్ ఇన్ అలోపతిలో చాలా డెప్త్లో నేర్చుకుంటాం వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద బాడీ, వై అంటే ఎట్లా అవుతుంది, ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే మనకి సెరోటోనిన్ లెవెల్స్ ఇక్కడ కింద మోకాళ్ళలో సైనోవెల్ ఫ్లూయిడ్ అంటే చాలా క్షుణ్ణంగా నేర్చుకుంటాం. బట్ అల్టిమేట్లీ వాట్ వీఆర్ డూయింగ్, whether we are improving the synovial fluid, whether we are correcting the serotonin levels, లేదు. We are కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ నొప్పి ఉన్నా కానీ వీఆర్ గివింగ్ పెయిన్ కిల్లర్స్. దట్ ఈస్ ద రీజన్ వై అంటే అలోపతి ఈస్ ఫెయిలింగ్ ఎట్ ఇన్ పర్టికులర్ డిసార్డర్స్. వీ సే దట్ ఇట్ ఈస్ అన్ ఏజింగ్ ప్రాసెస్. వీ సే దట్ ఇట్ ఈస్ అన్ అంటే
డీజనరేటివ్ ప్రాసెస్, దానికి ఏం ట్రీట్మెంట్ లేదు అని పెయిన్ కిల్లర్స్ ఇస్తాము, లేదా బలానికి ఇస్తాము, స్వెల్లింగ్ తగ్గించడానికి ఇస్తాము. అట్లా డిసీజ్ని దాచిపెడుతూ అల్టిమేట్గా మనకు మోకాళ్ళ నొప్పులు అయితే టోటల్ నీ టీకేఆర్ అంటాం, టోటల్ నీ రీప్లేస్మెంట్. దట్ ఈస్ ద ఓన్లీ చాయిస్ లెఫ్ట్ అవుట్ ఫర్ అస్. కానీ ఎంతమంది ఎఫర్ట్ చేయగలుగుతారు టోటల్ నీ రీప్లేస్మెంట్, లేదా అంతవరకు ఎంతమంది వెయిట్ చేయగలుగుతారు, వాళ్ళ డిసెబిలిటీ మనం ఎట్లా కాపాడగలుగుతాం? వీటన్నిటికీ ఆన్సర్ అక్యుపంక్చర్లో ఉందండి. వీఆర్ నాట్ ఓన్లీ కరెక్టింగ్ ద డీజనరేటివ్ ప్రాసెస్, వీ కెన్ రీజనరేట్ ద ప్రాసెస్. అంటే హోల్ సిస్టమ్ని మనం రివర్స్ చేయొచ్చు. అలోపతి డాక్టర్గా నేను బిలీవ్ చేయలేను, అలోపతి డాక్టర్స్ కూడా బిలీవ్ చేయలేకపోవచ్చు, బట్ ద ప్రాసెస్ ఈజ్ బీయింగ్ రివర్స్డ్. అందుకనే మనకి అక్యుపంక్చర్లో ఎంత చక్కటి రిజల్ట్స్ వస్తాయి. వై పీపుల్ ఆర్, ఇప్పుడు రేపటి ఆపరేషన్ ఉన్న వాళ్ళు కూడా అబార్ట్ చేసుకొని ఇప్పటివరకు 15, 20, 25 years వరకు కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు? దట్ ఈస్ బికాస్ వీ కెన్ స్టాప్ ద డీజనరేటివ్ ప్రాసెస్ అండ్ వీ కెన్ డెఫినెట్లీ రీజనరేట్ ద ఏరియా. ఎలా సాధ్యం అంటే మనం మోకాల గురించి సపరేట్గా మాట్లాడదాం. దాని గురించి ఎట్లా మేము హౌ అక్యుపంక్చర్ ఈజ్ హెల్పింగ్ ఆర్థరైటిస్ అంటే ఆస్టియోఆర్థరైటిస్ని పీపుల్ అని చెప్పేది మనం క్లియర్గా మాట్లాడదాం. ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్. అలోపతిలో ఎమర్జెన్సీలో పేషెంట్ని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తారు. మరి ఆక్యుపంచర్లో ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు అక్యుపంక్చర్లో దేర్ ఆర్ Z-cleft పాయింట్స్ విచ్ ఆర్ టార్గెటెడ్ ఫర్ ద పర్టికులర్ మెరిడియన్లో. Z-cleft పాయింట్ అంటే దే ట్రీట్ ద అక్యూట్ డిసార్డర్స్ అండ్ జింగ్వెల్ పాయింట్స్ ఆర్ దేర్ ఫర్ ఎమర్జెన్సీస్ ఆఫ్ దట్ మెరిడియన్. సో ఎమర్జెన్సీస్ని ట్రీట్ చేయడానికి మళ్ళీ తర్వాత అక్యూట్ డిసార్డర్స్ ట్రీట్ చేయడానికి అక్యుపంక్చర్లో చాలా చక్కటి పాయింట్స్ ఉన్నాయి. దిస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఈవెన్ అక్యుపంక్చర్ అంటే ఇప్పుడు నేర్చుకుంటున్న అక్యుపంక్చరిస్ట్లకు కూడా అంత తెలియకపోవచ్చు, బట్ అక్యుపంక్చర్లో అంతటి శక్తి ఉంది. మీకు బాడీలో ఏం జరుగుతున్నా కానీ దాన్ని ఆపే శక్తి బాడీలోనే ఉంది. కాకపోతే ఇప్పుడు మనకి అక్యుపంక్చర్ ఈజ్ ఇన్ ఏ వెరీ బేబీ అంటే స్టేజ్లో ఉంది కనుక ఇప్పుడిప్పుడే మనం దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం కనుక పీపుల్ థింక్ దట్ ఆల్ క్రానిక్ డిసార్డర్స్, పెయిన్ఫుల్ డిసార్డర్స్లో చాలా చక్కటి బెస్ట్ అనల్జెసిక్ మనకి వాల్యూ ఉంది అని ఫీలింగ్ ఉంది. అంటే ఆల్ పెయిన్ఫుల్ డిసార్డర్స్ విల్ బి ట్రీటెడ్ విత్ అక్యుపంక్చర్ అనే అపోహ. కాకపోతే అన్ని డిసార్డర్స్ ట్రీట్ చేయొచ్చు, చాలా చక్కగా ట్రీట్ చేయొచ్చు. మీరు అన్నట్టుగా అంటే అక్యుపంక్చర్లో ఎమర్జెన్సీస్ కూడా ట్రీట్ చేయొచ్చు, మళ్ళీ తర్వాత అక్యూట్ డిసార్డర్స్ కూడా ట్రీట్ చేయొచ్చు. మై ఫస్ట్ పేపర్ ఇంటర్నేషనల్లో ఆల్ ఎమర్జెన్సీ షుడ్ పాస్ త్రూ అక్యుపంక్చర్ క్లినిక్స్ అనేది నా ఫస్ట్ పేపర్ ఉన్నాయండి. సో అంత గట్టిగా మనం చెప్పగలిగే అన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. లంగ్ స్టాటస్ అస్థమాటికస్లో పేషెంట్ రొప్పుతూ ఉంటాడు. అలోపతి వాట్ వీ డూ మే బీ గివింగ్ అడ్రినాలిన్ ఇంజెక్షన్ ఆర్ డెకడ్రాన్, డెరిఫైలిన్ లేదా ఇంకా అమినోఫైలిన్ డ్రిప్ ఇస్తాం. అది ఇచ్చేంత వరకు 2-3 minutes పట్టవచ్చండి పేషెంట్కి రిలీఫ్ రావచ్చు. లంగ్ 6 అనే పాయింట్ ఈజ్ Z-cleft పాయింట్. ఆ పాయింట్లో నీడిల్ ఇట్లా దిగుతుంటే పేషెంట్ విల్ బి రిలీవ్డ్. సో అంత చక్కటి రిలీఫ్ మనం ఇవ్వచ్చు అక్యుపంక్చర్లో. ఈవెన్ ఎమర్జెన్సీస్లో కూడా మనం జస్ట్ ఆ పాయింట్ని స్టిమ్యులేట్ చేసి బ్లీడ్ చేయగలుగుతాయి. అంటే గట్టిగా స్టిమ్యులేట్ చేస్తే ఇమీడియట్గా చెస్ట్ పెయిన్ అబార్ట్ చేయవచ్చు. అంటే పెయిన్ని మనం పేషెంట్ని సేవ్ చేసే అవకాశం తప్పకుండా ఉంది. ఆ లెవెల్కి తప్పకుండా వెళ్తుంది అక్యుపంక్చర్. వెన్ ద క్రానిక్ కండిషన్స్ ఇప్పుడు అంటే వెన్ పీపుల్ యాక్సెప్ట్ ద థెరపీ, అంటే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఆదరణ వచ్చి దీని పొటెన్షియల్స్ రియల్గా మనకి బయటికి వస్తూ ఉంటాయి. people definitely use acupuncture in first aid also. At the same time, people will use acupuncture in emergencies also. ఆక్యుపంచర్లో 5 ఎలిమెంట్స్ అంటే ఏమిటి? ఆయుర్వేదిక్లో వాళ్ళ వే ఆఫ్ ట్రీట్మెంట్ అది కరెక్టే. వాళ్ళ పల్స్లో వాళ్ళకి వాత పిత్త కప్ప చూస్తారండి. దాంట్లో కూడా ఇంకా డెప్త్లో మళ్ళీ 3 times డివైడ్ చేసుకోగలుగుతారు. చాలా బ్యూటిఫుల్ థెరపీ అది. దాని ప్రకారం అంటే వాళ్ళు చూసే పల్స్లో వాళ్ళకి అది ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. వాళ్ళ సైన్స్ అట్లా నేర్పిస్తూ ఉంది. మన సైన్స్లో వీ కెన్ palpate all the 12 meridians in our hands. దీంట్లో 12 మెరిడియన్స్ అంటే ఈ యొక్క రైట్ హ్యాండ్లో 6 మెరిడియన్స్, లెఫ్ట్ హ్యాండ్లో 6 మెరిడియన్స్. పల్స్ డయాగ్నోసిస్ ద్వారా మనం పాల్పేట్ చేసుకొని మనకి ఏ మెరిడియన్లో ఎనర్జీ ఎక్సెస్ ఉండి, ఏ మెరిడియన్లో ఎనర్జీ లో ఉంది, ఏ మెరిడియన్ బ్యాలెన్స్లో ఉంది మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. వాళ్ళు ఎట్లాగైతే మనకి ఆయుర్వేదిక్ డాక్టర్స్ వాళ్ళు
వాతపిత్త కఫ మేనేజ్ అంటే పల్స్ ద్వారా తెలుసుకుంటారో అట్లాగే 12 పేర్స్ ఆఫ్ మెరిడియన్స్లో ఎనర్జీ ఎలా ఉంది, విచ్ మెరిడియన్ ఈజ్ కాజింగ్ ద ప్రాబ్లం అనేది మనం పల్స్ డయాగ్నోసిస్ ద్వారా 12 పేర్స్ ఆఫ్ మెరిడియన్స్ మనం 2 హ్యాండ్స్లో ప్రాపర్గా మనం ఫీల్ చేసి తెలుసుకునే అవకాశం ఉందండి. సో దిస్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్. ఆక్యుపంచర్లో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? చాలా చక్కటి ఇమ్యూనిటీ ఇవ్వచ్చు అండి. వీ హ్యావ్ సీన్ ఇన్ అలోపతిలో ఇమ్యూనిటీ పెంచాలంటే చాలా అంటే బాగా కాస్ట్లీ మెడిసిన్స్ ఉన్నాయి. చాలా ఇమ్యూనిటీ రియల్గా పెరుగుతుంది అనేది చాలా తక్కువ మోతాదులో పెరుగుతుంది చూసాం మేము. అంటే వీ హ్యావ్ సీన్ సో మెనీ కేసెస్ వేర్ అలోపతిలో ఇమ్యూనిటీ పెంచడానికి వీ హ్యావ్ ట్రైడ్ సో మెనీ డ్రగ్స్ అండ్ ఆల్. సో క్రిటిసైజ్ చేయడానికని కాదు, బట్ అక్యుపంక్చర్లో విత్ స్టిమ్యులేటింగ్ ఫ్యూ పాయింట్స్ వీ కెన్ గివ్ ఎక్సలెంట్ ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ పవర్ ఎంతైతే ఇవ్వగలుగుతామో దీన్ని బేస్ చేసుకొని అక్యుపంక్చర్లో పీపుల్ ఆర్ ట్రీటింగ్ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ పవర్ తోటి మనకి ఎయిడ్స్ని కూడా మనం కంట్రోల్ అంటే ఎయిడ్స్ని కూడా ట్రీట్ చేస్తున్నారు. ఎయిడ్స్ ఏంటండి? ఇమ్యూనిటీ కాంప్రమైజింగ్ డిసార్డర్, అది ఇమ్యూనిటీ డెఫిషియెంట్ సిండ్రోమ్ అది. సో ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసి వాళ్ళకి ఎయిడ్స్ నుంచి ఎంతోమందిని ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ట్రూ. దానికి ఒక సపరేట్ సెల్ ఉంది. ఎయిడ్స్ని మనకి ఎయిడ్స్ పేషెంట్స్కి వాళ్ళు ఈ విధంగా నీడిల్స్ డిస్పోజ్ చేస్తారు. అదంతా చాలా పెద్ద ప్రాసెస్లో చేస్తూ ఉన్నారు. బికాస్ దే కెన్ గివ్ విత్ ఫ్యూ పాయింట్ స్టిమ్యులేషన్ దే కెన్ గివ్ రియల్లీ ఇమ్యూనిటీ పెంచే అవకాశం ఉంది. అట్లాగే మన బాడీలో ఆల్రెడీ బాగా డిహైడ్రేటెడ్ పేషెంట్ ఉన్నాడు, అంటే సెలైన్ ఎక్కిస్తున్నాడు, రెస్పాండ్ కాని పేషెంట్లో కూడా మనకి దేర్ ఆర్ ఈ 12 రెగ్యులర్ మెరిడియన్స్ కాకుండా దేర్ ఆర్ 8 ఇంటర్నల్గా ఇంకా 8 మెరిడియన్స్ ఉన్నాయండి. అవి దే ఆర్ లైక్ బ్యాంక్స్. మనకి ఆ బ్యాంక్ లోపల నుంచి ఎనర్జీ మనకు అవసరం ఉన్నప్పుడు కొన్ని పాయింట్స్ ద్వారా ఎనర్జీ మనం తెచ్చుకోవచ్చు వితౌట్ అని మనకు సెలైన్ కానీ గ్లూకోజ్ కానీ మీరు అన్నట్టుగా సప్లిమెంట్స్ కానీ ఇచ్చినా కానీ కొంతమందికి అంటే పనిచేసే స్టేజ్లో లేనప్పుడు కూడా మన బాడీలో ఆ పాయింట్స్ స్టిమ్యులేట్ చేసి మనం ఎనర్జీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే మనకి దెర్ ఆర్ బ్యాంక్స్ విచ్ కెన్ గివ్ ఎనర్జీ ఫ్రమ్ ఇన్సైడ్. పూర్తిగా డిటోరేటెడ్ కండిషన్లో కూడా మనం ఎనర్జీ తీసుకునే అవకాశం ఉందండి.